tutorials, class 22. In this video, let us discuss about the continuation for present perfect tense. We are in negative statements. Let us discuss briefly about how to frame statements with the help of negative structure. So before that, please make sure you hit that like button and also please subscribe the channel. And if you have any queries, if you have any questions, please let me know in the comment section. So let us move to our first slide, present perfect tense. As you all know, we already completed positive statements in the class 21. Now in this video, let us discuss about negative statements with some structure. Let me write the structure here. Simple. First we need to take subject. After subject, we need to take have or has. I already mentioned like when to use have and when to use has. After this, so because we are discussing negative statements, we need to use an helping verb not. After that, V3 verb format should be taken. After that, extra words will be taken. After that, keywords will be taken. Keywords will be same like uh, positive statements as I mentioned in the previous video. Please make sure you will copy from there and get ready. So let us see for which subject we need to use have not and which subject we need to use has not. Here, after I, we, you, they, we need to use have not. Okay? Because it is negative, not tagline is added here. After e sheet, we need to use has not. Got it? Whereas in positive, we use only have and has. Got it? So, with the help of this structure and with the help of this simple diagram, let us frame some examples. Okay, let us move to our first example. Let me take with I. I have not completed the homework just now. నేను ఇంతకు ముందుకు హోంవర్క్ కంప్లీట్ చేయలేను. జస్ట్ నౌ అంటే ఇప్పుడే కంప్లీట్ చేయలేను, ఇంతకు ముందు కంప్లీట్ చేయలేను. లేకపోతే సింపుల్గా ఐ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ ద హోంవర్క్ అంటే అయిపోతుంది. నేను హోంవర్క్ కంప్లీట్ చేయలేను అని అనడం అనమాట. ఓకేనా? ఐ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ హోంవర్క్ జస్ట్ నౌ. కంప్లీట్ చేశాను అంటే పాజిటివ్లో ఐ హ్యావ్, అప్పుడు నాట్ అనేది రాదు మనకి. ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద హోంవర్క్ జస్ట్ నౌ. ఇంతకు ముందుకే అంటే కొన్ని క్షణాల ముందే నేను హోంవర్క్ కంప్లీట్ చేశాను. చేయలేను అంటే ఐ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ ద హోంవర్క్ జస్ట్ నౌ. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఐ హ్యావ్ నాట్ ఐ హ్యావ్ నాట్ బ్రాట్ ఐ హ్యావ్ నాట్ బ్రాట్ న్యూ మొబైల్. అంతే. హ్యావ్ నాట్ బ్రాట్ న్యూ మొబైల్. నేను కొత్త మొబైల్ కొనలేను. ఒకవేళ కొనుక్కున్నాను అంటే ఐ హ్యావ్ బ్రాట్ న్యూ మొబైల్. కొత్త మొబైల్ తీసుకున్నాను. అదేవిధంగా ఐ హ్యావ్ నాట్ బ్రాట్ యువర్ బుక్స్. నేను నీ పుస్తకాలు తీసుకురాలేదు. ఐ హ్యావ్ నాట్ బ్రాట్ యువర్ బుక్స్. ఓకేనా? నేను నీ బుక్స్ తీసుకురాలేదు అని అర్థం అనమాట. సో లెట్ us మూవ్ టు నెక్స్ట్. ఆఫ్టర్ ఐ వీ హ్యావ్ వీ నో. వీతో ఎగ్జాంపుల్. ఓకే, వీ హ్యావ్ నాట్ రిసీవ్డ్ కొరియర్ జస్ట్ నౌ. ఇది నెగటివ్. అదే పాజిటివ్లో చెప్పాలంటే వీ హ్యావ్ రిసీవ్డ్ కొరియర్ జస్ట్ నౌ. మేము ఇంతకు ముందుకే కొరియర్ తీసుకున్నాము, అందుకున్నాము, రిసీవ్ చేసుకున్నాము. చేసుకోలేము అంటే వీ హ్యావ్ నాట్ రిసీవ్డ్ కొరియర్ జస్ట్ నౌ. అది నెగటివ్ స్టేట్మెంట్లో. పాజిటివ్లో అయితే ఈ విధంగా. గాట్ ఇట్? వీ హ్యావ్ రిసీవ్డ్ కొరియర్ జస్ట్ నౌ. ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే వీ హ్యావ్ నాట్, వీ హ్యావ్ నాట్ కంపల్సరీ వస్తుంది. వీ హ్యావ్ నాట్ టోల్డ్ దెమ్ ఎట్ అనేది కీవర్డ్. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే మేము వారికి ఇంకా చెప్పలేదు, మేము వారికి ఇంకా చెప్పలేదు, చెప్పలేము. చెప్పాము అంటే వీ హ్యావ్ టోల్డ్ దమ్ ఆల్రెడీ. ఆల్రెడీ యూజ్ చేసుకోవాలి. వాళ్ళకు మేము ఆల్రెడీ చెప్పేశాము.
ఇంకా చెప్పలేము అంటే నెగటివ్లో ఉన్నప్పుడు ఇది ఇది వాడాలి. వి హ్యావ్ నాట్ టోల్డ్ దమ్ యెట్. వాళ్ళకు ఇంకా మేము ఏమి చెప్పలేము. ఓకేనా. నెక్స్ట్ లెట్ us మూవ్ టు అవర్ థర్డ్ ఎగ్జాంపుల్ విత్ యూ. సో ఇఫ్ యూ సీ విత్ యూ, యూ హ్యావ్ నాట్ టేకెన్ ఫుడ్ జస్ట్ నౌ. నువ్వు ఫుడ్ ఇప్పుడే ఇంతకు ముందుకే తీసుకోలేవు, అది నెగిటివ్. తీసుకున్నావు, ఇంతకు ముందుకే తీసేసుకున్నావు అంటే యూ హ్యావ్ టేకెన్ ఫుడ్ జస్ట్ నౌ. ఇంకా ఎగ్జాంపుల్ చూడండి, యూ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ యువర్ గ్రాడ్యుయేషన్ రీసెంట్లీ. నువ్వు ఈ మధ్య కాలంలోనే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయలేవు. చేసావు అంటే యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ గ్రాడ్యుయేషన్ రీసెంట్లీ, అది పాజిటివ్. నెక్స్ట్ వీ హ్యావ్ దే దే హ్యావ్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ ద సెమినార్. వాళ్ళు సెమినార్లో పార్టిసిపేట్ చేయలేదు. చేశారు అంటే ఎస్, దే హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద సెమినార్. నెక్స్ట్ దే హ్యావ్ నాట్ హర్డ్ రిగార్డింగ్ దిస్ న్యూస్. వాళ్ళు, దే అంటే వాళ్ళు, ఈ వార్త గురించి వినలే లేదు అసలు. అంటే దే హ్యావ్ నాట్, వినలేదు. విన్నారు అంటే దే హ్యావ్ ఆల్రెడీ హర్డ్ అబౌట్ దిస్ న్యూస్. ఈ వార్త గురించి వాళ్ళు ఆల్రెడీ విని ఉన్నారు. గాట్ ఇట్. నెక్స్ట్ లెట్ us మూవ్ టు ఈ, షీ, ఇట్. హీ హ్యాస్ నాట్ అటెండెడ్ ద క్లాస్. అతను క్లాస్ అటెండ్ అవ్వలేడు. హీ హ్యాస్ అటెండెడ్ ద క్లాస్. అతను క్లాస్ అటెండ్ అయ్యాడు. ఓకే, లైక్ దట్. నెక్స్ట్ గిరి హ్యాస్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఎగ్జామ్స్. గిరి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వలేడు. గిరి హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ ఎగ్జామ్స్. గిరి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాడు. నెక్స్ట్ షీతో, షీ హ్యాస్ నాట్ ఫినిష్డ్ ప్రిపేరింగ్ ఫుడ్. తను వంట ప్రిపేర్ చేయడము ఫినిష్ చేయలేదు, ఇంకా ప్రిపేర్ చేస్తూనే ఉంది. అదే ఫినిష్ చేసింది అంటే ఎస్, షీ హ్యాస్ ఫినిష్డ్ ప్రిపేరింగ్ ఫుడ్. గాట్ ఇట్. షీ ప్లేస్లో మనం నేమ్స్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. లైక్ గిరిజ హ్యాజెంట్, ఇక్కడ హ్యాజ్ నాట్ అనొచ్చు, లేదా హ్యాజెంట్ అని కూడా అనొచ్చు, షార్ట్ కట్. ఓకే, హ్యాజెంట్. ఇఫ్ యూ సీ హియర్ యూ కెన్ సీ హ్యాజెంట్. షీ అంటే గిరిజ హ్యాజెంట్ పర్ఫార్మ్డ్ వెల్. తను సరిగా పర్ఫామ్ చేయలేకపోయింది. పర్ఫామ్ చేసింది వెరీ వెల్, అంటే చాలా బాగా పర్ఫామ్ చేసింది. అంటే గిరిజ హ్యాస్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. నెక్స్ట్ ఇట్తో, ఇటు ప్లేస్లో మనము వస్తువుల పేర్లు, యానిమల్స్ ఏదైనా పెట్టవచ్చు. ఇక్కడ నేను క్యాట్ అని తీసుకున్నా. క్యాట్ హ్యాస్ నాట్ ఫినిష్డ్ డ్రింకింగ్ ద మిల్క్. క్యాట్ పాలు తాగడం ఇంకా పూర్తి చేయలేదు. అది ఇంకా పూర్తి చేసేసిందంటే క్యాట్ హ్యాస్ ఫినిష్ డ్రింకింగ్ ద మిల్క్. సో ఇది పాజిటివ్ స్టేట్మెంట్లో ఉంది, ఇది నెగిటివ్ స్టేట్మెంట్లో ఉంది. సో లైక్ వైజ్ మీరు ఎగ్జాంపుల్స్ ఇంకా రాయండి. లైక్ మేక్ ష్యూర్ బాగా ప్రాక్టీస్ అవుతుంది మీకు. ఓకేనా. వెన్ యూ ప్రాక్టీస్ మోర్ ఇట్ విల్ బి లైక్ బూస్టింగ్ సిస్టమ్ ఫర్ యూ. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బెనిఫిట్. సో లెట్ us సీ వన్ కోట్ హియర్. థాట్ ఫర్ ది డే అనుకోండి. విన్నర్స్ నెవర్ క్విట్ అండ్ క్విట్టర్స్ నెవర్ విన్. అంటే విన్ అయ్యే వాళ్ళు ఎప్పుడూ క్విట్ అవ్వరు మధ్యలో. అదేవిధంగా క్విట్ ఎవరైతే అవుతారో వాళ్ళు అసలు విన్ అవ్వనే అవ్వరు. సో ఈ రూల్ని మీరు ఫాలో అయ్యి స్పోకెన్ ఇంగ్లీష్ ట్యూటోరియల్స్ ఇలాగే ఫాలో అవుతూ డైలీ వింటూ, డైలీ మాట్లాడుతూ, డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఆ LSRW అనే రూల్ని ఈజీగా ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. Got it? Listening, speaking, reading, writing. So we'll meet in the next video with question tags of present perfect tense. Present perfect tense లో క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి పాజిటివ్లో, let us discuss in the next video. Until then, keep watching, hit that like button, and if you like my explanation and all, please hit that subscribe and click on bell notification to get my notifications at very first. Okay, thank you so much.